నమస్కారం. ఈరోజు మన దగ్గర ఒక చాలా ఆసక్తికరమైన సంచలన ఆడియో సంభాషణ ఉంది. ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య సంభాషణ. అవును. ఒకవైపు షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ గురునాథ్ గారు, మరోవైపు కురుమ సంఘం జంట నగరాల ప్రధాన కార్యదర్శి చిత్త శైలేందర్. అంటే ఒకప్పుడు ఎంతో ఘన చరిత్ర ఉన్న ఒక సామాజిక సంఘం. కరెక్ట్. ఆ సంఘం ఈరోజు ఎందుకు తీవ్రమైన ఆరోపణలతో, అంతర్గత కలహాలతో సతమతమవుతోంది? ఈ సంభాషణలో ఆరోపణలున్నాయి, ఆవేదనలున్నాయి, వాదనలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలా అనిపించట్లేదు. అస్సలు కాదు. ఇది ఒక సమాజం తన భవిష్యత్తు గురించి తనును తాను వేసుకుంటున్న ప్రశ్నలా ఉంది. అంటే నాయకత్వం ఎలా ఉండాలి, పారదర్శకత అంటే ఏంటి, అభివృద్ధి అంటే కొందరు బాగుపడ్డమా లేక అందరూ కలిసి ఎదగడమా అనే మౌలికమైన ప్రశ్నలన్నీ ఇందులో ఉన్నాయి. అవును. కాబట్టి ఈ ఆడియోలో మాటల తూటాలు పేలాయి. అసలీ గొడవకు కారణమేంటి? వాళ్ల వాదనల్లో నిజమెంత? రండి, ఈ సంఘం పునాదుల నుండి మొదలుపెట్టి ప్రస్తుత వివాదాల వరకు ప్రతి అంశాన్ని లోతుగా తవ్విచూద్దాం. సరే, మొదలు పెడదాం. సరే, ముందుగా మనం చరిత్రలోకి వెళ్దాం. ప్రతి కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా. అవును. ఈ సంఘం కథ 1946లో మొదలైంది. ఆ రోజుల్లో సమాజ సేవ చేయాలనే తపనతో కొందరు వ్యాపారస్తులు ముందుకొచ్చారు. ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్లకు పెద్దగా చదువు లేదు. అవును. చదువు లేకపోయినా సమాజం బాగుపడాలనే సంకల్పంతో పెట్టుబడులు పెట్టారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన డైనమిక్ కనిపిస్తోంది. అంటే డబ్బు పెట్టేవాళ్లొకరైతే దానికొక రూపాన్నిచ్చే మేధోశక్తి మరొకరిది. నిజమే. శైలేందర్ గారు చెప్పిన దాని ప్రకారం రాజకీయంగా పలుకుబడి, చదువు ఉన్న కొల్లూరు మల్లప్పగారు. ఆయనే ప్రభుత్వంతో జరగాల్సిన లావాదేవీలు, పేపర్ వర్క్ మొత్తం చూసుకున్నారు. అంటే ఒక సంస్థ విజయవంతం కావాలంటే ఆర్థిక బలం, పరిపాలనా దక్షత రెండూ కలవాలి. ఖచ్చితంగా. దానికిదొక చక్కటి ఉదాహరణనమాట. ఆ స్ఫూర్తితోనే 1950లలో విద్యార్థుల కోసం హాస్టల్ కట్టారు. ఉచితంగా భోజనం కూడా పెట్టారని ప్రస్తావించారు. ఊహించుకోండి, ఆ రోజుల్లో చదువుకోవడానికొచ్చే పేద పిల్లలకు అది ఎంత పెద్ద అండగా నిలిచుంటుందో. ఆ నాయకుల సేవా దృక్పథం అలాంటిది. నిజమే. కాని కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఉచితంగా ఇస్తే విలువ ఉండట్లేదని. ఇక్కడే మార్పొచ్చింది. అవును. విద్యార్థుల్లో క్రమశిక్షణ, డబ్బు విలువ తెలియాలనే ఉద్దేశంతో 1500 రూపాయలు ఫీజు పెట్టామని శైలేందర్ గారు వాదించారు. ఇది ఒక రకంగా వ్యూహాత్మక మార్పు అనొచ్చు. కాని దీన్ని మరో కోణంలో కూడా చూడాలి. ఏంటది? ఈ మార్పు వల్ల చాలామంది చదువుకుని ఉద్యోగాలు సంపాదించారని శైలేందర్ గారి వాదన. అది నిజమే కావచ్చు. కాని ఉచిత సేవను ఆపేయడం ద్వారా సంఘం తన మూల ఉద్దేశ్యమైన నిరుపేద విద్యార్థులకు సేవ అనే సిద్ధాంతం నుంచి కొంచెం పక్కకు జరిగిందా అనే ప్రశ్న కూడా తలెత్తుంది కదా. అవును. ఇది ఆలోచించాల్సిన విషయమే. అవసరాన్ని బట్టి తీసుకున్న నిర్ణయమా లేక సిద్ధాంతపరమైన మార్పుకు నాంది పలికిన సంఘటన? కరెక్ట్. ఆ సిద్ధాంతపరమైన మార్పు నుంచే అసలు కథ మలుపు తిరిగినట్లుంది. ఇక్కడి నుంచే సంభాషణ వేడెక్కింది. ఆరోపణలు చేశారు. సంఘం మొత్తం ఒక వ్యక్తి కనుసన్నల్లో నడుస్తోందని. వన్ మ్యాన్ షో. ఇంకాస్త ఘాటుగా చెప్పాలంటే రాచరికంలా తయారైందని ఆయన ఆరోపించారు. రాచరికం, అది చాలా బలమైన పదం. ఒక ప్రజాస్వామ్య సంస్థపై అలాంటి ఆరోపణ రావడం చాలా తీవ్రమైన విషయం. నిజమే. అయితే ఇక్కడే శైలేందర్ గారి వాదనను కూడా మనం పరిశీలించాలి. ఆయన దీన్ని బలంగా సమర్థించారు. అవును. ఆ వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ బిల్డింగ్ ఉండేది కాదు అని ఆయన చాలా బలంగా చెప్పారు. అంటే ఒక సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక బలమైన కేంద్రీకృత నాయకత్వం అవసరమవుతుంది. అలాంటి నాయకులు కఠిన నిర్ణయాలు తీసుకుని సంస్థను నిలబెట్టగలరు. బహుశా యజ్ఞ మల్లేశంగారు అలాంటి పాత్ర పోషించి ఉండవచ్చేమో. కాని ఆ నిలబెట్టే క్రమంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తే ఎలా? అదే గురునాథ్ గారి ప్రశ్న. వ్యవస్థలో అందరికీ యాక్సెస్ ఉండట్లేదని, సమాచారం కొద్దిమందికే అందుబాటులో ఉంటోందని ఆయన విమర్శించారు. అంతేకాదు, బైలాస్ విషయం కూడా ప్రస్తావించారు. అవును. ప్రతి సంస్థకు కొన్ని నియమావళి ఉంటుంది. ఈ సంఘం బైలాస్కు విరుద్ధంగా ఒకే వ్యక్తి 20 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఎలా కొనసాగుతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కాదా అనేది ఆయన పాయింట్. ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. దీనికి శైలేందర్ గారి కౌంటర్ ఏంటంటే, ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తున్నారు, అది కూడా ప్రజాస్వామ్యమే కదా అని. అవును. పైకి చూస్తే ఇది సరైన వాదనే అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచించాలి. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతున్నాయా? పోటీ చేయడానికి ఇతరులకు సమాన అవకాశం లభిస్తోందా? బలమైన ప్రత్యామ్నాయం లేనప్పుడు ఉన్న ఒక్కరికే ఓటు వేయాల్సి వస్తే దాన్ని సంపూర్ణ ప్రజాస్వామ్యం అనగలమా? కరెక్ట్.
కేవలం ఎన్నికలు జరిగాయి కాబట్టి సరిపోదు, ఆ ప్రక్రియ ఎంత ఆరోగ్యకరంగా ఉందనేది ముఖ్యం. నాయకత్వంపై ఇంతటి తీవ్రమైన వాదనలు జరుగుతున్నప్పుడు సహజంగానే ఆస్తుల మీద కూడా ప్రశ్నలు తలెత్తుతాయి. అవును, ఈ ఆస్తుల వివాదం ఈ మొత్తం సంభాషణలో ఒక కీలకమైన ఘట్టం. ఎందుకంటే ఆరోపణలకు, వాస్తవాలకు మధ్య ఉన్న గ్యాప్ను ఇది స్పష్టంగా చూపిస్తోంది. ముందుగా మన్సూరాబాద్ స్థలం గురించి మాట్లాడుకుందాం. గురునాథ్ గారి వాదన ప్రకారం అక్కడ సంఘానికి 3 ఎకరాల 20 గుంటల స్థలముంటే ఇప్పుడు రికార్డులలో కేవలం 2 ఎకరాల 33 గుంటలు మాత్రమే ఉందని. అంటే దాదాపు 20 గుంటల స్థలమేమైంది, అది గాల్లో కలిసిపోదు కదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దాన్ని అమ్మేశారని, లేదా పక్కనే ఉన్న బోధా ఎడ్యుకేషన్ సొసైటీకి పార్కింగ్ కోసం అక్రమంగా ఇచ్చేశారని ఆయన ఆరోపణ. చాలా పెద్ద ఆరోపణ ఇది. దీనికి శైలేందర్ గారిచ్చిన వివరణ కూడా వినాలి. ఏమన్నారు? చుట్టుపక్కల వాళ్లు కబ్జా చేయడం, రోడ్డు వెడల్పులో కొంత స్థలం పోవడం వల్ల భూమి తగ్గిపోయిందని, మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ కట్టి తామే కాపాడామని ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ 2 వర్షన్లున్నాయి. ఒకటి అక్రమం జరిగిపోయిందనేది, రెండోది కాలక్రమేణా జరిగిన నష్టాన్ని అరికట్టామనేది. అసలు సమస్య ఏమిటంటే ఈ 20 గుంటల కథపై స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఎందుకు లేదు? అదే, ఆ లెక్కలెందుకు బయట పెట్టడం లేదు? ఈ పారదర్శకత లోపమే అనుమానాలకు తావిస్తోంది. మన్సూరాబాద్ భూమి లెక్కలే ఇలా గందరగోళంగా ఉంటే ఇక ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఇచ్చిన కోకాపేట స్థలం కథ వేరే లెవెల్. అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది అనిపిస్తోంది. ప్రభుత్వం 5 ఎకరాల స్థలం 10 కోట్ల రూపాయలిచ్చింది. 1000 మంది విద్యార్థులకు హాస్టల్ కట్టమని చెప్పింది. కానీ ఏడాది గడిచినా అక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదని గురునాథ్ గారు ఆవేదన వ్యక్తం నిర్ణయిస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తాం. అంటే ఇదొక రకంగా బాధ్యతను ప్రభుత్వంపైకి నెట్టేయడంలా ఉంది. అవును, ఒక చురుకైన నాయకత్వం అయితే ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని ఇక్కడ వాళ్లు చెప్తే చేస్తాం అనే ధోరణి కనిపిస్తోంది. ఈ జాప్యం వెనుక పరిపాలనాపరమైన వైఫల్యముందా లేక బష్కా ఏదైనా కారణముందా అనేది స్పష్టంగా లేదు. ఈ బేస్దిచ్చి గురునాథ్ లాంటి విమర్శకులకు ఒక ఆయుధంగా మారింది. ఈ అంతర్గత సమస్యలు, ఆస్తుల గొడవలు ఒకవైపుంటే గురునాథ్ గారు ఈ మొత్తం సంభాషణలో ఒక పెద్ద ప్రశ్నను పదే లేవనెత్తారు. కర్ణాటకతో పోలిక. కరెక్ట్. పక్కా రాష్ట్రమైన కర్ణాటకతో పోలిస్తే మనం ఎక్కడున్నాం అనేది ఆయన ప్రశ్న. ఇది చాలా కీలకమైన పోలిక. ఎందుకంటే ఇది కేవలం సంఘం పనితీరును మాత్రమే కాదు, మొత్తం సమాజం యొక్క పురోగతిని ప్రశ్నిస్తోంది. గురునాథ్ గారి వాదన ప్రకారం కర్ణాటకలో కురుబులు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులు. అక్కడ 20 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంఘం నిర్మాణం బలంగా ఉందని చెప్పారు. అక్కడ ఒక వ్యవస్థ పనిచేస్తోంది. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఇక్కడ నాయకులు వ్యక్తిగత అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు తప్ప సామాజిక చైతన్యం తీసుకురాలేదని గురునాథ్ గారు ఆరోపించారు. దీనికి శైలేందర్ గారు కూడా తెలంగాణలో చైతన్యం రావడానికి ఇంకా సమయం పడుతుందని ఒక రకంగా అంగీకరించారు. అసలొక సమాజం యొక్క జనాభా లెక్కలు అంటే డేటా కూడా మన దగ్గర లేకపోవడం ఎంత పెద్ద వైఫల్యమని గురునాథ్ గారు ప్రశ్నించారు. ఇది చాలా ప్రాథమికమైన లోపం. ఒక సమాజాన్ని అభివృద్ధి చెయ్యాలంటే ముందుగా ఆ సమాజం యొక్క స్వరూపం తెలియాలి కదా. అవును. ఎంతమందున్నారు? వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులేంటి? ఈ డేటా లేకుండా ఏ ప్రణాళికలు రచించగలరు? జిల్లా అధ్యక్షులకు డేటా సేకరించమని చెప్పామని, ఆ ప్రక్రియ జరుగుతోందని శైలేంద్ర గారు చెప్పినప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పని జరక్కపోవడం నాయకత్వపు దూరదృష్టి లోపాన్ని సూచిస్తోంది. కరెక్ట్. కర్ణాటక మోడల్ విజయం వెనుక ఉన్నది బలమైన డేటా, క్షేత్రస్థాయి నిర్మాణం. ఇక్కడది కొరవడింది. అభివృద్ధి, నాయకత్వం గురించిన చర్చ జరుగుతున్నప్పుడే అసలు మన గుర్తింపు ఏంటి అనే విషయంలో కూడా సంఘంలో గందరగోళం నెలకొని ఉన్నట్లు ఈ సంభాషణలో బయటపడింది. ఆహా, కురుమా మరియు గొల్ల కురుమా వివాదం. అవును. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో కొందరు నాయకులు తమను గొల్ల కురుమా అని సంబోధించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి గుర్తింపు సంక్షోభాలు కొత్తవేమీ కాదు. ఒక సమాజం రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు తమ మూలాలను, తమ గుర్తింపును పునర్నిర్వచించుకోవడం సహజం. కానీ ఇక్కడ గొల్ల కురుమా వివాదం కేవలం గుర్తింపు సమస్యనా లేక రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించబడిందా? అదే ప్రశ్న. 2 వేరువేరు సమూహాలను ఒకటిగా చూపించడం ద్వారా రాజకీయంగా లాభపడాలనే ప్రయత్నమేమైనా ఉందా? లేదా ఇది సంఘంలోని ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నమా? ఈ గందరగోళం నాయకత్వ స్థాయిలో ఒక స్పష్టమైన వైఖరి లేదని చూపిస్తుంది.
కరెక్ట్. ఈ గందరగోళానికి తోడు సమాజంలోని మేధావులను కూడా సంఘం సరిగ్గా వాడుకోవడం లేదనే విమర్శ ఉంది. కంచా అయ్యల్లా షెపర్డ్ గారి గురించి. అవును, ఆయనలాంటి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మేధావిని సంఘం అవమానించిందని, ఆయన సలహాలు తీసుకోలేదని గురునాథ్ గారు ఆరోపించారు. ఇది కూడా చాలా సంస్థల్లో మనం చూసే సమస్య. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకు, సైద్ధాంతికంగా ఆలోచించే మేధావులకు మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది. అయితే గతంలో తాము ఐలయ్య గారిని మెరిట్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచామని శైలేందర్ గారు గుర్తు చేశారు. అంటే వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోలేదని తెలుస్తోంది. కాని ఒక కార్యక్రమానికి పిలవడం వేరు. ఒక మేధావి యొక్క మేధస్సును సమాజ అభివృద్ధికి ఒక వ్యూహాత్మక వనరుగా ఉపయోగించుకోవడం వేరు. కరెక్ట్. ఆ రెండోది జరగడం లేదనేది గురునాథ్ గారి ఆవేదన. అవును. కాబట్టి ఈ సుదీర్ఘ సంభాషణ, వాదోపవాదాలు విన్న తర్వాత మనమొక ముగింపుకొద్దాం. మనకేమర్థమవుతోంది? ఒకవైపు సంఘానికి ఒక గొప్ప వారసత్వముంది, ఎందరో విద్యార్థులకు అండగా నిలిచిన చరిత్ర ఉంది. మరోవైపు ప్రస్తుత నాయకత్వంపై పారదర్శకత లోపించిందనే తీవ్రమైన ఆరోపణలు, ఆస్తుల విషయంలో గందరగోళం. పక్క రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం చర్చలో ఇద్దరి మాటల్లోనూ ఒక కామన్ అంశం వినిపించింది. ఏంటది? ప్రజల్లో మార్పు రావాలి, చైతన్యం రావాలి అనేది. నిజమే. ఒక సమస్య వచ్చినప్పుడు నాయకత్వాన్ని నిందించడం సులభం. కానీ మార్పు కేవలం పైనుంచి రాదు, కింది నుంచి కూడా మొదలవ్వాలి. ఇది మననొక చివరి కీలకమైన ఆలోచనకు దారితీస్తుంది. అదేమిటి? ఒక సమాజం యొక్క పురోగతికి బాధ్యత కేవలం నాయకులదేనా? లేక అందులోని ప్రతి సభ్యుడిదా? కరెక్ట్. నాయకత్వాన్ని ప్రశ్నించడం, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం, సరైన వ్యక్తులను ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా సభ్యుల బాధ్యతలో భాగమే కదా. అవును. ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి.